హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తను బాలశ్రీ వ్లాగ్స్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు డైలీ వ్లాగ్లో అనమాట సింపుల్గా చూపించేస్తాను. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇంకా కార్తీక మాసం కదా 4కి అయితే లేచాను అనమాట. సో ఇక్కడ చాలా చీకటిగా ఉంది. ఇంకా లోపల నేను అంతా క్లీన్ చేసుకుని మాపింగ్ అయితే పెట్టేసుకున్నా. బయట అవన్నీ తీయలేకపోయాను అనమాట, చీకటిగా ఉంది కదా, షూట్ చేయడానికి కూడా అవ్వలేదు. ఇంకా అందుకనేసి లోపల అయితే చిన్నది యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి పిల్లలు స్నానం చేయడానికని అయితే పెట్టేశాను అనమాట. హీటరు గ్రీజరు వాడమన్నమాట. నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ మెంతులు అయితే నేను నైట్ నానపెట్టుకొని హాట్ వాటర్ తాగేసిన తర్వాత అప్పుడు మెంతులు అయితే తాగుతాను. ఇక్కడ వచ్చేసి పిల్లలకి సేమియా ఉప్మా సింపుల్గా ఈరోజు పని ఎక్కువగా ఉందనేసి సింపుల్గా ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. పిల్లలకి వచ్చేసి స్నాక్స్ పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి టిఫిన్లో తిందామని ఇదైతే స్నాక్స్ ఈవినింగ్ టైంలో కానీ అయితే పక్కన పెట్టాను. ఇంకా ఉప్మా అయితే అవుతూ ఉందన్నమాట. సో నేను ఇంకా పిల్లల్ని చూపించడం, యూనిఫామ్స్లో వాళ్ళకి పెట్టడం, వాళ్ళ ఫాదర్కి ఇంకా అవన్నీ వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇంకా అందుకనేసి నేను వీడియో అయితే తీయలేకపోయాను. సో ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత మా వారికి వచ్చేసి ఇక టీ పెడుతున్నాను అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ కంప్లీట్ చేసి పప్పాయ అయితే తినేస్తున్నా. టీ అయితే తాగడం లేదు, అలవాటు మానుకుందామని. నాకు రీసెంట్గా అలవాటు అయింది టీయా, ఇంకా అది కూడా మానిపేద్దామనేది మానేస్తున్నా అనమాట. ఇంక వెంటనే ఇంకా వంటగా అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట. నేను పూజ రూము అవన్నీ చూపించలేదు, ఎందుకంటే కొంచెం ఈరోజు క్లీనింగ్ చేస్తున్నా అనమాట. అది మళ్ళీ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. పూజ రూము అవన్నీ ఇంకా చూపించలేదన్నమాట. కార్తీక పౌర్ణమి వస్తుంది కదా, క్లీనింగ్ చేయాలి అనేసి ఇంకా అవన్నీ తీయలేదన్నమాట. ఇక్కడ ఇంకొచ్చేసి వంటకైతే ప్రిపేర్ చేస్తున్నా. వంకాయ కర్రీ అనమాట. మసాలా అయితే పెట్టేసుకున్నాను. సో మా వారు తినరు, మా వారికి అనమాట. పిల్లలు వాళ్ళ స్కూల్లో క్యారేజీ తింటారు కదా, లంచ్ బాక్స్ పిల్లలు. అక్కడ వాళ్ళ పిల్లలు ఎవరో గుత్తి వంకాయ కూర తెచ్చుకున్నారంట. పిల్లలు షేర్ చేసుకుంటారు కదా, సో అలా మా పిల్లలు కూడా గుత్తి వంకాయ కూర చూసి అదేంటో వాళ్ళకి తెలియలేదు. వెజిటేబుల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఇది చూసి ఇది కావాలి మా ఫ్రెండ్ తెచ్చుకున్నారు అని అంటే సరే అని చెప్పి ఇంకా గుత్తి వంకాయ కర్రీ అయితే తీసుకున్నా. కానీ వాళ్ళకి యాక్చువల్గా ఇష్టం లేదు. చేశాను కానీ తినలేదు. నేనే తిన్నా అనమాట. మార్నింగ్ ఆఫ్టర్నూను అలా సరిపోయిందనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈ విధంగా ఉంటుంది నాకు. ఈ వంట పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను లైవ్ అయితే చేసుకుంటా. ఇక్కడ పుచ్చిపోయిందా లేదా అని చూస్తున్నా. అలాగే పుచ్చిపోయింది. అది అయితే తీసి పక్కన పెట్టేసి మళ్ళీ వేరేదైతే తీసుకుంటున్నా అనమాట. అక్కడ వరకు కట్ చేసి పెట్టేసుకున్నా. ఇక్కడైతే కర్రీ తాలింపు పెట్టే లోపల ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా క్లీన్ చేసుకుందామని అయితే క్లీన్ చేస్తున్నా అనమాట. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసిన వెంటనే మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ హైప్ అనే ఆప్షన్ కూడా ఇవ్వండి గాయస్, ఓకేనా? మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో అనేది కొంచెం ఇంకొక ఇద్దరికి షేర్ అవుతుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక. చాలామంది వీడియో చూసి లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. అలాగే ఇప్పుడు లైక్ ఇవ్వగానే పక్కన పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. అదే హైప్ అనే ఆప్షన్ అనమాట. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే మన వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ విధంగా అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా వంట చేస్తూ ఉన్నాను. ఈ వంట ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేస్తున్నా అనమాట. ఓ పక్కన పూజా రూమ్ క్లీన్ చేస్తున్నా. ఆ పూజా రూమ్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ అయితే ఇలా ఉంది. ఇదంతా మొత్తం అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. పేపర్స్ అవన్నీ మార్చేసుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నెలు అయితే అన్నీ ఆరిపెట్టుకున్నా. ఆరిపోయిన తర్వాత పేపర్స్ వేసేసిన తర్వాత అప్పుడు మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ అయితే అయిందనమాట. పిల్లలు వచ్చే టైం అయింది. వాళ్ళు మ్యాగీ కావాలని అడిగారు. ఇంకా మ్యాగీ అయితే ప్రిపేర్ చేద్దామనేసి ఇప్పి ప్యాకెట్ చేద్దామని ప్రిపేర్ అవుతూ ఉన్నా అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వర్షాలు, తుఫాను ఇవన్నీ అయిపోయిన తర్వాత బట్టలు మొత్తం అన్ని కర్టైన్స్ అవన్నీ తీసేసి క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా ఎప్పుడు వస్తుంది ఎండ అని చూశాను. ఇంకా తుఫాన్ అయిపోయింది. నెక్స్ట్ డే అయితే మంచి ఎండ కాసింది. ఇంకా సోఫా మీద ఈ కర్టైన్స్ మొత్తం అన్నీ తీసేసి క్లీన్ చేసేసి మంచిగా ఇంకా ఈవినింగ్ టైము మొత్తం అన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. సో నా డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు వ్లాగ్ అనమాట. సో కొంచెం ఒక 1 అవర్ 1.5 అవర్ ఖాళీ అనిపిస్తే అప్పుడు లైవ్ చేసుకుంటా అనమాట.
డే బై డే అయినా డైలీ అయినా సరే నేను మీకు ఒక మంచి విషయాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అదేంటి అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందరు కానీ. సో మరి ఆ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటో వెయిట్ చేయండి. ఇక్కడైతే మొత్తం క్లీనింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అనమాట. మొత్తం అంతా కిచెన్ మొత్తం సర్దేసుకున్నాను. ఇంకా హాల్ కూడా బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి పక్కన మొత్తం అన్నీ పెట్టేసుకుని మంచి కబోర్డ్స్లో. సో ఇంకా సోఫా కూడా సర్దేసుకున్నాను అనమాట. ఇక్కడ మార్నింగ్ ఇంకా ఇవన్నీ క్లీన్ చేశాను. కానీ ఇంకా సోఫా మీద కవర్స్ అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కవర్స్ కూడా తీసేసి వాష్ చేసుకుంటున్నాను అనమాట. ఇదంతా కటైన్స్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్కి వచ్చేసి జొన్న పిండితో అట్టయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఈ విధంగా నైట్ డిన్నర్కి కూడా కంప్లీట్ చేస్తున్నా. ఇంకా మార్నింగు కర్రీ ఉంది కదా, పిల్లలకైతే రైస్ అయితే పెట్టేసిన పక్కన. ఇంకా మా వారికి నాకు వచ్చేసి జొన్న పిండితో అట్టయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా సామానం తెచ్చారు మా వారు. ఇంకా అవి డబ్బాలు కడిగాను కదా, సో ఇందులోకి అయితే వేయాలన్నమాట. ఇవన్నీ మళ్ళీ ఒక 1 అవర్ పని అలా ఉంటుంది. ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్న. ఫుల్ హెడేక్ వస్తుంది ఈరోజు పనికి. ఆయిల్ అయితే పెట్టుకున్నా. ఇది మరి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.